నమస్కారం అండి. నా పేరు పనిరాజు రాయదుర్గం. మీరు చూస్తున్నది పనిరాజు టెక్ ఇన్ బ్యాంకింగ్ ఛానల్. ఐపీపీబీ మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ ఉపయోగించి ఇతర బ్యాంకులకు మ్యాక్సిమం ఎంతవరకు అమౌంట్ను ట్రాన్స్ఫర్ చేయవచ్చు అనే అంశాన్ని గురించి ఈరోజు ఈ వీడియోలో ఉదాహరణ సహితంగా తెలుసుకోబోతున్నామండి. ఐపీపీబీ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ నుంచి ఇతర బ్యాంకులకు అమౌంట్ను ట్రాన్స్ఫర్ చేయడానికి మనకు 3 పద్ధతులు అందుబాటులో ఉన్నాయండి. అందులో మొదటి పద్ధతి వచ్చి IMPS ఇమీడియట్ పేమెంట్ సర్వీస్. ఇక రెండవ పద్ధతి వచ్చి NEFT నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్. ఇక మూడవ పద్ధతి వచ్చి RTGS రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్. ఇలా 3 పద్ధతులు మనకు అందుబాటులో ఉన్నాయండి. కాకపోతే ఈ 3 పద్ధతులను ఉపయోగించి ఇతర బ్యాంకులకు అమౌంట్ను ట్రాన్స్ఫర్ చేయడానికి ఐపీపీబీ కొన్ని లిమిట్స్లను విధించడం జరిగిందండి. మీరు ఆ విషయాన్ని స్క్రీన్లో కూడా చూడవచ్చు. ఇవన్నీ కూడా ఐపీపీబీ మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ నుంచి ఇతర బ్యాంకులకు అమౌంట్ను ట్రాన్స్ఫర్ చేయడానికి విధించబడిన లిమిట్స్ అండి. మనము IMPS పేమెంట్ మోడ్ ద్వారా మినిమం ₹5 అలాగే మ్యాక్సిమం ₹50,000 వరకు పంపించుకోవచ్చని పేర్కొనడం జరిగిందండి. అలాగే నెఫ్ట్ పేమెంట్ మోడ్ ద్వారా మినిమం ₹1 అలాగే మ్యాక్సిమం ₹1,00,000 వరకు పంపించుకోవచ్చని పేర్కొనడం జరిగిందండి. అలాగే RTGS పేమెంట్ మోడ్ ద్వారా మినిమం ₹2 లక్షలు అలాగే మ్యాక్సిమం ₹5 లక్షల వరకు తన మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ ద్వారా పంపించుకోవచ్చని పేర్కొనడం జరిగిందండి. కానీ వాస్తవానికి ఇవి పూర్తి భిన్నంగా ఉన్నాయండి. ఆ అంశాలను గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మొదటి పేమెంట్ మోడ్ వచ్చి IMPS ఇమీడియట్ పేమెంట్ సర్వీస్. ఐపీపీబీ చెబుతుంది తన మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ ఉపయోగించి IMPS పేమెంట్ మోడ్ ద్వారా ఒక రోజుకు మ్యాక్సిమం ₹50,000 పంపించుకోవడం వచ్చండి. కానీ వాస్తవానికి ఇది పూర్తి భిన్నంగా ఉందండి. నేను ఇటీవల నా ఐపీపీబీ మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ ఉపయోగించి ఏకంగా IMPS పేమెంట్ మోడ్ ద్వారా ₹1,20,000 పంపించుకోవడం జరిగిందండి. మీరు ఆ విషయాన్ని స్క్రీన్లో కూడా చూడవచ్చు. కాబట్టి ఐపీపీబీ వెబ్సైట్లో ఈ సమాచారం తప్పుగా నమోదు చేయబడింది. నాకు తెలిసినంత వరకు మన ఐపీపీబీ మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ ఉపయోగించి IMPS పేమెంట్ మోడ్ ద్వారా ఎంతైనా అమౌంట్ను ట్రాన్స్ఫర్ చేసుకుని వచ్చండి. కాకపోతే మనకు మ్యాక్సిమం పర్ ట్రాన్సాక్షన్ అనేది ₹2 లక్షల వరకు ఉండవచ్చు. ఇక తర్వాత పేమెంట్ మోడ్ వచ్చి NEFT నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్. ఐపీపీబీ చెబుతుంది తన మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ ఉపయోగించి NEFT పేమెంట్ మోడ్ ద్వారా మ్యాక్సిమం ఒక రోజుకు ₹1,00,000 వరకు పంపించుకోవచ్చండి. కానీ వాస్తవానికి ఇది కూడా పూర్తి భిన్నంగా ఉందండి. నేను ఇటీవల నా ఐపీపీబీ మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ ఉపయోగించి నెఫ్ట్ పేమెంట్ మోడ్ ద్వారా ఏకంగా ₹1,10,000 పంపించడం జరిగిందండి. మీరు ఆ విషయాన్ని స్క్రీన్లో కూడా చూడవచ్చు. కాబట్టి ఐపీపీబీ వెబ్సైట్లో ఈ సమాచారం తప్పుగా నమోదు చేయబడినది. నాకు తెలిసినంత వరకు ఐపీపీబీ మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ ఉపయోగించి మనం ఒక రోజుకు మ్యాక్సిమం ఎంతైనా ట్రాన్స్ఫర్ చేయవచ్చండి నెఫ్ట్ పేమెంట్ మోడ్ ద్వారా. కాకపోతే మ్యాక్సిమం పర్ ట్రాన్సాక్షన్ అనేది ₹5 లక్షలు లేదా ₹10 లక్షల ఉండవచ్చు. ఇక మూడవ పేమెంట్ మోడ్ వచ్చి RTGS రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్. ఐపీపీబీ చెబుతుంది తన మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ ఉపయోగించి RTGS పేమెంట్ మోడ్ ద్వారా మ్యాక్సిమం ₹5 లక్షల పంపించుకుని వచ్చని. నేను ఇటీవల నా ఐపీపీబీ మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ ఉపయోగించి ఈ RTGS పేమెంట్ మోడ్ ద్వారా ₹2,17,000 పంపించడం జరిగిందండి. మీరు ఆ విషయాన్ని స్క్రీన్లో కూడా చూడవచ్చు. నేను ఈ RTGS పేమెంట్ మోడ్ను అయితే ప్రాక్టికల్గా టెస్ట్ చేయలేకపోయానండి. అందుకు ప్రధాన కారణం వచ్చి RTGS పేమెంట్ మోడ్ను టెస్ట్ చేయాలంటే
నా దగ్గర మినిమం 5 లక్షల రూపాయలు ఉండాలండి. నా దగ్గర అయితే అంత అమౌంట్ లేదండి. కాబట్టి ఈ విషయాన్ని అయితే నేను ప్రాక్టికల్గా టెస్ట్ చేయలేకపోయాను. మీరు కనుక మీ IPPB మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ ఉపయోగించి RTGS పేమెంట్ మోడ్ ద్వారా 5 లక్షలు లేదా ఆ పైన పంపించి ఉంటే ఇతర బ్యాంకులకు దయచేసి క్రింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. నాకు తెలిసినంత వరకు IPPB మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ ఉపయోగించి RTGS పేమెంట్ మోడ్ ద్వారా మ్యాక్సిమం ఎంతవరకైనా అమౌంట్ను ట్రాన్స్ఫర్ చేయవచ్చండి. కాకపోతే మ్యాక్సిమం పర్ ట్రాన్సాక్షన్ అనేది 5 లక్షలు లేదా 10 లక్షల రూపాయలు ఉండవచ్చు. ఈ 3 అంశాల ఆధారంగా నేను చెప్పే విషయం ఏమిటంటే, మన IPPB మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ ఉపయోగించి ఇతర బ్యాంకులకు ఎంతైనా అమౌంట్ను ట్రాన్స్ఫర్ చేయవచ్చండి ఒక రోజుకు. కాకపోతే ఇలా మనకు కొన్ని లిమిట్స్ ఉంటాయండి. మనం IMPS పేమెంట్ మోడ్ను తీసుకుంటే మ్యాక్సిమం 2 లక్షల రూపాయల వరకు ఉండవచ్చు పర్ ట్రాన్సాక్షన్. అలాగే NEFT మరియు RTGS పేమెంట్ మోడ్ని తీసుకుంటే మ్యాక్సిమం పర్ ట్రాన్సాక్షన్ అనేది 5 లక్షలు లేదా 10 లక్షల రూపాయలు ఉండవచ్చు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు మీ IPPB మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ ఉపయోగించి ఇతర బ్యాంకులకు 1,00,000 రూపాయల పైన అమౌంట్ను ట్రాన్స్ఫర్ చేయాలని భావిస్తే ఇలా IMPS ద్వారా కానీ, NEFT ద్వారా కానీ లేదా RTGS ద్వారా కానీ మీరు సాయంత్రం 5 గంటల లోపే పంపించండి. ఎందుకంటే సాయంత్రం 5 గంటల పైన మీ IPPB అకౌంట్లో 1,00,000 రూపాయల పైన ఉన్నటువంటి ప్రతి రూపాయి కూడా ఆటోమేటిక్గా మీ లింక్డ్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్ అకౌంట్లోకి ఏ క్షణమైనా ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మాత్రం మీరు గుర్తుంచుకోగలరు. ఈ వీడియోలో నేను IPPB మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ ఉపయోగించి ఇతర బ్యాంకులకు మ్యాక్సిమం ఎంతవరకు అమౌంట్ను ట్రాన్స్ఫర్ చేయవచ్చు అనే అంశాన్ని మీకు ఉదాహరణ సమేతంగా తెలియజేశానని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కింద ఉన్న లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనున్న బెల్ గుర్తుని ప్రెస్ చేయగలరు. ధన్యవాదాలు.